త్వరగా రాక్ఫోర్ట్ రౌడర్కి వచ్చింది. 80 మీల్స్ రెడీయా? అయ్యా అన్నం సంకట అయిపోయిందయ్యా. ఏరే వండుతాను. సంకట ఎందుకు చేశావు? బియ్యం నాసి రకం అందుకని. వచ్చేదేమన్నా ఫ్లైట్ అనుకున్నావా? బాస్మతి రైస్ ఉండటానికి సంకట అయిందని పారేసుకుంటావా? పర్వాలేదు పంపు. నువ్వేంట్రా? అయ్యా సాంబార్లో బల్లి పడిందే. గుర్తుందట్రా నీకు? సాంబార్లో బలి పెడితే కోలికెళ్ళుకుంటున్నావా? బలి పెడితే తీసి పడే. ఇంత పెద్ద అండాలో 2 అంగుళాలు బలి పెడితే ఎవరో చచ్చిపోర్లే. మనం ఏమన్నా ఉడిపి హోటల్ నడుపుతున్నావా? రెగ్యులర్ కస్టమర్లు రావడం మానేస్తారని భయపడ్డానికి. ఎవడో సంవత్సరానికి 1 తడవో 2 తడవలో ట్రైన్లో వస్తాడో పోతాడో అలాంటి వాళ్ళ కోసం మళ్ళీ వండుకు కూర్చుంటావా? అట్టగా దోసే. చూసేవాడెవడో అడిగేవాడెవడో. ఫస్ట్ ఏసీలో రైల్వే మినిస్టర్ గారు వెళ్తున్నారంట. సూపరింటెండెంట్ గారు చెప్పారు. ఆయనకి ఈ ఫుడ్ పంపుకో. ఫ్రైడ్ రైస్ను నూడిల్స్ చేయి. మందు కొడతాడు అనుకుంటా. జీడిపప్పు చికెన్ చిక్కి పంపించు. ఎవరు ఎవరు నువ్వు? ఏంటి అందరినీ బయటికి వెళ్ళమని చెప్పు. ఏమన్నా డబ్బు గిప్పు కావాలా? పైగా కిడ్నాప్ చేస్తావా? బయటికి పొమ్మను. రే వెంకటేశు, చదువురాజు, ముద్దుమడుగు, గణేశు అందరూ బయటికి పడ్డరా. రే బిజినెస్ నుంచి వచ్చారా? నేను పిలిచేంత వరకు ఈ పక్కకి ఎవరు రావద్దు. పండ్రా. That's better. ఏంటి ఏం కావాలి నీకు? నాకేం వద్దురా. చచ్చిపోయే ముందు ఎందుకు చూస్తున్నావో తెలుసుకుని చచ్చిపో. నాకు పోస్తున్నారు ఎందుకంటే? మంత్రికి చికెన్ 65. నీ పేరేంటి? చొక్కలికం. నాకు చొక్కన్ 65. ఎందుకనరా మంచి భోజనం పెట్టడం లేదు? అది 25 రూపాయలకి భోజనం అన్న పేరుతో ఏదో ఒకటి పంపించేసి కోట్ల లాభం సంపాదించాలి, అంతేగా? బిజినెస్ అన్నాక 4 కాసుల కోసం చిన్నపాటు తప్పులు జరుగుతాయి. అందరూ చేసేదే కదా. దీనికి పోయి చంపుతారా? చిన్న తప్పన్న సాకుతో తప్పించుకోవాలని చూడకు. 5 పైసలు కాజేస్తే తప్ప. తప్పు కాదండి. 5 కోట్ల సార్లు 5 పైసలు కాజేస్తే తప్పే అనుకోవాలండి. 5 కోట్ల మంది 5 కోట్ల సార్లు 5 పైసలు కాజేస్తే తప్పండి. అదేలా ఇక్కడ జరుగుతోంది. ఇన్ని రోజులుగా ఎన్ని ట్రైన్స్ లో ఎంత మందికి పనికి మారిన భోజనం పెట్టుంటావు. నువ్వు చావాల్సిన వాడివేగా. వద్దు, నా బ్యాక్గ్రౌండ్ తెలియక తొందరపడుతున్నావు. ఆర్పి ఎవరు పిలిచారో నిన్ను కాల్ చేస్తారు. ఏం కృష్ణమాచారి గారు చెప్పండి. త్యాగరాజు ఆరాధన పూర్తవగానే సగం మంది బయలుదేరారు. మీ ప్రయాణం ఇప్పుడు? ఆంజనేయ స్వామి ఆరాధనతో కదా ఈ ఉత్సవాలు పూర్తి అయింది. ఇవాళ విద్యానందుల గీతార్థము కీర్తనలు వాడాకే బయలుదేరదామంటే. రామో లెటర్ ఇచ్చాట్టుగా మీకు. దాని రిప్లై ఏమైందని అడుగుతున్నాడు. ఏమిటమ్మా ఇది? మర్చిపోయాను నందిని. రాము నీకివ్వమని ఓ లెటర్ ఇచ్చాడు. సంచులు పెట్టాను. ఇంత. ఏం లెటర్? లవ్ లెటర్ అమ్మా. ఏమిటమ్మా ఇది? బ్యూటిఫుల్ ఫ్యామిలీ. ఏం రాశాడు రాము? నువ్వే చదువు. పంపినవారు పి రామానుజం బ్రాకెట్లో రామం. ప్రేమ స్వీకారమునకై విన్నపము. ప్రియమైన నందినికి ఉభయ కుశలోపరి. నీ మనసులో ప్రేమికుని స్థానం ఖాళీగా ఉందని ఆశిస్తున్నాను. అందులో రామం అనబడు నేను స్థానం సంపాదించడానికే ఈ విన్నపం. దీనితో నా చదువు అర్హతలు ఇంకనూ ఇతర వివరములతో కూడిన కరికులం బిట్టేను కూడా జత చేశాను. నీవు నన్ను స్వీకరించు పక్షంలో నీకు తగిన ప్రాణనాథునిగా ఉంటూ నా ఊపిరి ఉన్నంత వరకు నిన్ను కాపాడుటకు అహర్నిశలు పాటుపడదనని ప్రమాణం చేస్తున్నాను. కరికులం విటే. ఛాతి శ్వాస పీల్చినప్పుడు 44 ఇంచెస్సు, శ్వాస వదిలినప్పుడు 40 ఇంచెస్సు. ముఖ్య గమనిక, ఆదాయం అవసరాల మేరకు లభిస్తుంది. వాయిదా పద్ధతుల్లో LG రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్ కొని ఉంచాను.
మేము నివసించే గృహం మా స్వగృహం. నిత్యం త్రికాల సంధ్యావందనం ఆచరిస్తాను. 3 సార్లు పళ్ళు తోముకుంటాను. లైఫ్ బాయ్ సోప్ నే యూజ్ చేస్తాను. పార్క్ లో డైలీ 40 నిమిషాలు నడుస్తూ ఉంటాను. సునామీ నిన్ను తీసుకుపోలేదేవిరా. సారీ నందిని, వీడి జన్మలో మారడు, ఒట్టి ఫూల్. జగదాంబ సెంటర్ సూపర్ మార్కెట్ లో గుమాస్తా ఉద్యోగానికి అప్లై చేసినట్టు రాశాడు. హీ సిన్సియర్ బట్ పెన్ ఉందా? ఒకటి ఉంది. అటు చూడు, ఏదో మహాకావ్యం రాసిన వాడికి మళ్ళీ జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు ఎలా నడుస్తున్నాడో. ఇది మీ ఫ్రెండ్కి ఇవ్వండి. ఏమందిరా? నువ్వే చదువుకో. తమరి విన్నపమును నిరాకరించడమైనదనే బాధతో ఆంటీ, నందినితో 2 నిమిషాలు మాట్లాడాలి. పర్మిషన్ ఇవ్వగలరా? ఏమిటయ్యా పర్మిషన్ అడుగుతావు? మాట్లాడవయ్యా. ఎందుకు నందిని నన్ను రిజెక్ట్ చేశావు? అది లవ్ లెటరా? అది చూసాక నాకే ఫీలింగ్ కలగలేదు. ఏం నందిని, నేను బాగుండలేదా? చదువుకోలేదా? సంపాదించట్లేదా? నాకేం తక్కువని? నాకు నీ మీద అలా అనిపించలేదు. నాకెటువంటి చెడ్డ అలవాట్లు లేవు. సిగరెట్ కాల్చను, డ్రింక్స్ తాగను. వేరే ఏ అమ్మాయిని నేను కలలో కూడా తలుచుకున్నది లేదు. నీ మీద నా చిటికన వెళ్ళైనా పడిందా? నీ కళ్ళను దాటి చూసి నేను మాట్లాడానా? నేను లక్షణంగా చూసుకుంటాను. అయ్యో, నువ్వంటే నాకెంతో గౌరవం రాము. అది వేరు. లవ్ అంటే ఏమిటి? అప్లై చేస్తే వచ్చే విషయమా? రిక్వెస్ట్ చేస్తే వచ్చే విషయమా? లేక పోతే ఫోన్లను తీసి పారేసే విషయమా? అది అనుకోకుండా కలుగుతుంది. అదేమిటో నీ మీద కలగలేదు. అదే ఎందుకని? ఎందుకంటే కలగలేదు. నేను అన్ని విధాలా సరైన వ్యక్తిని అయ్యున్నా ఎందుకు నా మీద నీకు లవ్ కలగలేదు? ఒక కాంక్రీట్ రీజన్ చెప్పు నందిని. ఎలా కలుగుతుంది? అన్నిటికీ రూల్స్ మాట్లాడతావు, ప్రతిదానికి గొడవ పెట్టుకుంటావు. నువ్వు ఎక్కాల బుక్ లాంటి వాడివి. నువ్వు క్లాక్స్ టేబుల్వి, లాగరిథం, టైం టేబుల్, ఇండెక్స్, క్యాల్కులేటర్, కంప్లైంట్ బాక్స్. నువ్వొక నస. నీ మీద ఏ అమ్మాయికైనా ప్రేమ ఎలా కలుగుతుంది? థ్యాంక్స్ నందిని. 2 నిమిషాలు అయ్యింది. చూసి వెళ్ళిపోతానయ్యా. లోపలికి వెళ్ళడానికి వీలేదు, వెళ్ళండి. అయ్యా అయ్యా, ఆయన డీసీపీ అయ్యా. మీరు సాల్యూట్ కొట్టి గుట్టునట్టు చేయకండి. పేరేంటి? రామరాజండి, పోతరాజండి. చూసి వెంటనే వచ్చారు. వదిలిపెట్టి వెళ్ళిపోయారు అయ్యా. ఏడ్చించాలు. ఎస్ సార్. ఫింగర్ ప్రింట్స్ దొరికాయా? దొరికాయి సార్. ఫొటోస్ అన్నీ తీసే సార్. ఆర్పీఎఫ్ తో మాట్లాడి బాడీని ఛార్జ్ తీసుకుని పోస్ట్ మార్టం పంపడానికి వెయిట్ చేస్తున్నాం. బాడీ ఎక్కడ? నూనె బండిలో. అయ్యో, కభీ కుపా. సార్, అదే వ్యక్తి సార్. కభీం కుపాం. మొత్తం 6 అక్షరాలు సున్నాలతో. 6 × 5 × 4 × 3 × 2 × 1 ఈజ్ ఈక్వల్ టు 720. కభీం కుపాం, కుపాం కభీం, కంభీ కుంపా, కుంపా కభీం, భీం కపాంకు, కంకు భీపా. సార్, ఇంత టెన్షన్ అవడం ఎప్పుడు చూడలేదు. సార్, చచ్చిపోయింది నిజంగా వాళ్ళ అన్నయ్య సార్.
అన్నయ్య ఐఎమ్ సారీ సార్. మూసే. శ్మశానంలో చెప్పారా? చెప్పాను సార్. సార్ కాల్చాలో పూడ్చాలో సార్? ఆల్రెడీ కాలిందేగా, పూడ్చేద్దాం. ఓకే సార్. ఏవయ్యా, పాట రెడీనా? రెడీ అండి. త్వరగా. అత్తయ్య, అందరికి ఏడు చేర్చి గొంతు తిండిపోయి ఉంటుంది, కాఫీ కలిపివ్వండి. అలాగే మంగమ్మాళ్ళ ఇంట్లో చెప్పి ఓ 30 మంది వంట చేయించండి. హలో ఏ మూర్తి, ఎస్పీ వస్తున్నారు, మంచి కుర్చీలో వేయించు. ఓకే సార్. ఏమైందిరా నీకు? చచ్చిపోయింది నీ అన్నయ్యరా. అలా గుండె చుట్టూ తెచ్చి పడేశారు. ఒక్క చుక్క నీళ్ళు రాలేదు కదరా నీ కళ్ళల్లో. పోలీసు వాళ్ళకి మనసు అంతరా అయిపోతుందా? ఏడవనమ్మా, నేను ఏడవను. ఏడిస్తే దుఃఖం బయటకు పోతుంది, దుఃఖం బయటకు పోతే కోపం కరిగిపోద్ది. కోపం కరగకూడదు, దుఃఖం బయటకు పోకూడదు. మనస్సులోనే అందించి ఉంచాను. ఏ రోజైతే దొంగను వాడిని 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 నా చేతులతోనే ఆ రోజు ఏడుస్తాను. ఇంకా ఎన్నున్నాయి? 50 దొడ్లున్నాయి. సరే అక్కడ పెట్టు. ఏమిటండి ఇవన్నీ? కొరియర్ మేడం. ఎవరికి? అడ్రస్ సరిగా చూడండి. ఇక్కడ నందిని అంటే నేనే. అయితే మీకే. ఇక్కడ సంతకం పెట్టండి. ఎవరు పంపారు? రెమోన్ ఉందండి. రెమోనా? హలో. హలో, ఎవరు? ఐమ్ రెమో. REMO. రెమో? That's right, baby. గులాబీలో చెయ్య. మీరు అసలు ఎవరు? ఇవన్నీ నాకెందుకు పంపారు? ఇవన్నీ నా తోటలో పూచిన గులాబీలు. వీటన్నిటికీ వాటిదెంతో అందమన్న ఉద్దేశం. ఒక్కసారి నేను చూస్తే చాలు, వాటి పొగరు అడుగుతుంది. ఒక్కసారి చూడు. చెప్పలేను, అసూయతో తట్టుకోలేక అన్ని వాటి తొడవల నుంచి ఎగిరి దూకి ఆత్మహత్య చేసుకోవచ్చు. Want to bet? ఈ చిలకలు, పిచుకలు, కోయిల అన్నిటినీ చూసావా? వీటన్నిటికీ వాటిదే చాలా తీయని గొంతన్న ఉద్దేశం. నీ పాట వింటే, మాట విన్నా చాలు, వాటి గర్వం అడుగుతుంది. అందుకే పంపించాను. అలాగే నందినికి తను ఏ మగాడి వల్లోనూ పడను అన్న ఉద్దేశం. ఒక్కసారి నన్ను చూస్తే చాలు, నీ ఉద్దేశం మారుతుంది. చూడాలనుంది కదా? చూడాలనిపిస్తే సాయంకాలం పాక్షేటలో జరిగే ఫ్యాషన్ షోకి రా. హే, వన్ మోర్ థింగ్, నీ హృదయం బలహీనమైందైతే ఖచ్చితంగా రాకు. బ్రేక్ ఎ లెగ్, నో వరీస్ బేబీ, బాయ్.